సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ అన్వేష్ వర్సెస్ ఏజూడ్ మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరి మధ్య పీక్ స్టేజ్కి చేరింది డైలాగ్ వార్. ఏజూడ్ సంచలన వీడియో విడుదల చేశారు. అన్వేష్ వచ్చి లొంగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తానే స్వయంగా బిజినెస్ టికెట్ వేస్తానంటూ సవాల్ విసురుతున్నారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమంటున్నారు జూడ్. సజ్జన్నార్ ఈ ఇష్యూలోకి ఎంట్రీ కావాలంటున్నారు. తనది ధర్మం కోసం చేసే యుద్ధం అంటూ దమ్ముంటే భారతదేశానికి వచ్చి మగాడిలా తనపై ఉన్న కేసుల్ని ఫేస్ చేయమంటూ అన్వేష్కు సవాల్ విసిరాడు ఏజూడ్. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మళ్ళీ పీక్ స్టేజ్ చేరుకుంది. నిన్న ఏజూడ్పై అన్వేష్ వీడియో రిలీజ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానిపై ఏజూడ్ మళ్ళీ వాళ్ళ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. ఒక్కసారి నా అన్వేష్కు కౌంటర్ ఇస్తూ ఏజూడ్ ఎలాంటి సవాళ్ళు విసిరారో చూద్దాం. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. అన్వేష్ ఇష్యూ మీద మీరు రియాక్ట్ అయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి నేను మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్లో. అందుకని చెప్పినా నువ్వు వెనక్కిరా, లేదా నువ్వు నాకు సాయం చేస్తావు కాబట్టి నేను కూడా నీకు సాయం ఆప్షన్ ఇస్తాను. నేను సుఖంగా నువ్వు వద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశం నుంచి భారతదేశానికి ఒక బిజినెస్ క్లాస్ టికెట్ వేస్తా. ఇది నా డబ్బుతో, ఇది నా కమిట్మెంట్. ఇవ్వాలి ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి టొయోటా వెల్ఫేర్ కార్ వేస్తా. అది నా దగ్గర లేదు, రెంట్కి తీసుకొస్తా. సుఖంగా చల్లగా యాపిల్ పండ్లా నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి పోలీసుల దగ్గర కూర్చొని ఎఫ్ఐఆర్ని ఫేస్ చేయి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. నేను చెప్తున్నానుగా, పచ్చిగా చెప్పాలంటే నా బొచ్చు కూడా పీకలేవు. ఈ మాట నేను మాట్లాడకూడదు, బట్ ఆ వ్యక్తికి కొన్ని మాటలు కొన్ని విధాలుగా చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి చెప్పక తప్పలేదు అనుకోండి. ప్రొసీడింగ్ అనేది మొదలవుతుంది. నీ మీద ఉండే ఆడియో లీక్స్, వీడియో లీక్స్, ఈ వీడియోని నేను పెట్టను. కేటగారికల్గా 1 by 1 మనం దాన్ని వదులుదాం. మనతో పెట్టుకుందాం అనుకున్నాడు కదా, మనం రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఈ వీడియోకి మీరు గుద్దే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ ఎలా ఉండాలంటే, అగైన్ వెన్నులో వణుకు పుట్టాలి. మీరు గుద్దండి లైక్, సబ్స్క్రైబ్, అది ప్రతిదీ ఒక సమాధానం ఆ వ్యక్తికి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇది నేను ఒక యూట్యూబర్ లాగా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా నేను మాట్లాడుతుంది కాదు సార్. ఒక భారతీయుడిలో ఇది నా చిన్న విన్నపం. అన్వేష్ ఇష్యూ మీద మీరు రియాక్ట్ అయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి నిన్న మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్లో. ఎలా అయితే ఐబొమ్మ రవి వేరే దేశంలో కూర్చొని ధమ్కీలు ఇచ్చాడు, ఆ వ్యక్తిని మేము ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. అన్వేష్ అనే వ్యక్తి కూడా ఇవాళ అలాగే మాట్లాడుతున్నాడు అని మీరు చెప్పినట్టు వార్తలు వచ్చేసారు. ఇందులో ఎంతవరకు యాక్యురసీ ఉందో నేను కంప్లీట్గా 100% నేను చెప్పలేను. కానీ మీకు టైం పర్మిట్ చేసినప్పుడు హైదరాబాద్ పోలీసులో మీరు ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి. ఎలా అయితే ఇదే ఐబొమ్మ రవి కేసులో సింగిల్ అనే సినిమాకి పైరసీ జరిగిందని చెప్పినప్పుడు ఎలా అయితే సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టారో, అండ్ అదే ఐబొమ్మ రవి దొరికిన తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యక్తి మోడస్ ఆపరెండి మొత్తాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇది కూడా అంతే ఇంపార్టెంట్ విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం సార్. అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవాళ 1,00,000 పనులు ఉంటాయి. కానీ మీకు టైం పర్మిట్ చేసినప్పుడు, టైం పర్మిట్ చేస్తే ఇది కన్సిడర్ చేయండి యాజ్ ఎ రిక్వెస్ట్. మన ఇద్దరం మాట్లాడుకున్నాం సార్ ఒక 1.5 year బ్యాక్. అది అప్పుడు మీరు ఆర్టీసీలో ఉండేవాళ్ళు, అది డిఫరెంట్ కాంటెక్స్ట్, డిఫరెంట్ టాపిక్. అది ఇవాళ కూడా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు, బట్ ఇది పబ్లిక్ డొమైన్లో చెప్పడానికి కారణం ఐఎమ్ రిప్రజెంటింగ్ అన్ ఎంటైర్ కమ్యూనిటీ అని సార్. అంతే. దయచేసి మీకు వీలైతే ఒక ప్రెస్ మీట్ పెట్టండి సార్. మీరు ఏదైతే చెప్పారో అదే చెప్పండి. ఇవాళ ఒక వ్యక్తి బయటకు వచ్చి సీతమ్మ వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నేను చెప్పిన కాంటెక్స్ట్ అది కాదు, సారీ చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నాడు సార్. సారీ చెప్తే ఎందుకు తీసుకోవట్లేదంట. దానికి ధైర్యంగా నేను మలేషియా, థాయిలాండ్ ఎక్కడ కూర్చున్నా, నేను నా దగ్గరికి ఎవరు వస్తారని ఒక ధైర్యం ఉంది సార్ ఆయనకి. మనం ఒకటే చేయాలి సార్, ఆ ధైర్యానికి మన ప్రెస్ మీట్ ఆ ధైర్యానికి, భయాన్ని పరిచయం చేయాలి సార్. వెన్నులో వణుకుని పరిచయం చేయాలి. రిలీజియస్ సెంటిమెంట్ ని ఏ ఒక్కరు హర్ట్ చేయకూడదు, అది క్రిమినల్ ఆఫెన్స్. సో లీగల్ గానే మనం పట్టుకుందాం, లీగల్ గానే తగులుకుందాం. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను, ఈ మెసేజ్ ని కట్ చేసి దయచేసి వీడియోని సజ్జనార్ గారి దాకా రీచ్ అయ్యేలా మీరు చేయండి. అది మీరు ట్విట్టర్లో పెడతారో, హ్యాష్ ఏం పడతారో మీ ఇష్టం. అది ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టుకుందాం, మీరే చెప్పండి, కింద కామెంట్ లో రాయండి. ఆ హ్యాష్ ట్యాగ్ నేను పిన్ చేస్తాను. దాన్ని పెట్టి ఇవాళ మనం వాయించేద్దాం. ఈ ధర్మం కోసం యుద్ధం. ఇది నేను జస్ట్ ఒక వారధిని మాత్రమే. అండ్ అన్వేష్ ఏదో సలహా ఇస్తున్నావు కదా నాకు వీడియోలో, నీకేమైనా ఇబ్బంది ఉండే డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తా. నీకైనా నాకు బాగా తెలుసు అంటున్నావు కదా, నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇప్పుడు నువ్వు నా సలహా తీసుకో. టాపిక్ ని డైవర్ట్ చేయడానికి చూడదు, ఎందుకంటే ఇవాళ మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు, కళ్ళు పెద్దవి చేసి ఎర్రగా చేసి చూస్తున్నారు. నువ్వు చేసిన తప్పుకి లీగల్ గానే రిపర్కర్షన్ దమ్మున్న మొగాడ్లో వచ్చి ధైర్యంగా తీసుకో. రా, భారతదేశానికి రా. నీ మీద ఏవైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో దాన్ని మొగాడ్లా ఫేస్ చేయి. తప్పు లేకపోతే బయటికి రా, తప్పు ఉంటే ప్రొసీడింగ్ అనేది మొదలవుతుంది. నీ మీద ఉండే ఆడియో లీక్స్, వీడియో లీక్స్, ఈ వీడియోని నేను పెట్టను. కేటగారికల్గా 1 by 1 మనం దాన్ని వదులుదాం. కానీ నాకు ధమ్కి ఇద్దాం, నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం చూసాక. నాకు చెస్ బాగా వచ్చు, నేను చెస్ ఆడతాను, నేను ఎత్తుకు పై ఎత్తేస్తాను. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు తగులుకున్న వ్యక్తి ఆ చెస్ బోర్డ్ మీద ఉండే ఒక డైనోసార్ అంటాడు. ఆ డైనోసార్కి రూల్స్ ఫాలో అవ్వాలా లేదా అని తెలియదు. బంట, ఏనుగా, మంత్ర, రాజా అని చూడదు, లటక్కని తీసుకుని మింగేస్తుంది. సో నా దగ్గర ఎత్తులు పై ఎత్తులు డైరెక్ట్ బుల్డోజే. సారీ చెప్తే వదిలేదు. నేను చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటి, ఆ సీతమ్మ వారి గురించి అంటున్నావు కదా, దాని గురించి మనం మాట్లాడదాం. దానికన్నా ముందు మనతో పెట్టుకుందాం అనుకున్నాడు కదా, మనం రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఈ వీడియోకి మీరు గుద్దే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ ఎలా ఉండాలంటే, అగైన్ వెన్నులో వణుకు పుట్టాలి. మీరు గుద్దండి లైక్, సబ్స్క్రైబ్, అది ప్రతిదీ ఒక సమాధానం ఆ వ్యక్తికి. ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడానా మాకు అర్థం కావట్లేదా?
మా ఐక్యూ నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నేను చెప్తాను ఏ కాంటెక్స్ట్లో మాట్లాడ, నేను ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆడపిల్లల మోడెస్టీ గురించి మాట్లాడుతూ ఏది ఈ వ్యక్తి ఆడపిల్లల మోడెస్టీ గురించి మీరు బ్యాక్ వెళ్ళి ఈ వ్యక్తి పెట్టిన థంబ్ నెయిల్స్ కానీ లోపల చేసిన చేష్టలు కానీ చూస్తే ఆడపిల్లల మోడెస్టీ గురించి ఈ వ్యక్తి మాట్లాడేది అంటారు. సరే మాట్లాడుతున్నాడు అనుకుందాం, వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది చెప్తున్నాడు. శివాజీ గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇస్తూ తక్కువ దుస్తులు ధరిస్తేనే మానభంగాలు చేస్తారా, ఫుల్గా వేసుకుంటే కూడా జరుగుతాయి కదా అనే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ద్రౌపది మాత సీతమ్మ దేవులు నువ్వు తెస్తావా? అది చిన్న తప్పు అనుకుంటున్నావా? సారీ చెప్తే వదిలేద్దాం అనుకుంటున్నావా? అది చెప్పడం ఎగ్జాంపుల్ తీసుకోవడం కూడా కాదు. వాళ్ళ పట్ల నువ్వు చెప్పిన అసభ్యకరమైన మాటలున్నాయి కదా, నిన్నే చెప్పాను, బూటు కాళ్ళతో రొమ్ము మీద కొట్టి సారీ చెప్పాను అయితే ఏంటి, నువ్వైతే ఏంటని కళ్ళు ఎగరేస్తున్నావు కదా, అది కాదు సారీ అంటే, అది కాదు ప్రాయశ్చితం అంటే. నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఎఫ్ఐఆర్ నువ్వు ధైర్యంగా ఫేస్ చేసి లీగల్ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేసిన తర్వాత నువ్వు సారీ చెప్తే అది సారీ. అదే సీతామాత గురించి మాట్లాడతావు, ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతావా? సీతమ్మ వారి గురించి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది వాగి ఆంజనేయ స్వామి చూస్తూ ఊరుకుంటాడని నువ్వు ఎలా అనుకున్నావు? నువ్వు పైగా ఆయన్ని నువ్వు వెనకాల పెట్టుకొని నాతో మాట్లాడుతున్నావు. ఇవాళ ఏజ్డ్ మాట్లాడలే, ఆంజనేయ స్వామి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఖబర్దార్, నువ్వు చెప్పాల్సింది సారీ కాదు, నీకు కలగాల్సింది ప్రాయశ్చితం. అది ఎలా ఉండాలంటే కిటికీలు తీసిన ఊపిరికి గాలి సరిపోకూడదు. లీటర్ నీళ్ళు తాగినా కూడా గొంతు నోరు ఎండిపోవాలి. ఎందుకురా సీతమ్మ వారిని నేను తెచ్చాను అని నువ్వు లోపల అనుకుంటావు చూడు, అది ప్రాయశ్చితం. అది నువ్వు ఎప్పుడు అనుకుంటావు అంటే లీగల్ ఆర్డర్ నువ్వు ఫాలో అయినప్పుడు. అందుకని చెప్పినా నువ్వు వెనక్కిరా, లేదా నువ్వు నాకు సాయం చేస్తావు కాబట్టి నేను కూడా నీకు సాయం ఆప్షన్ ఇస్తాను. నేను సుఖంగా నువ్వు వద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశం నుంచి భారతదేశానికి ఒక బిజినెస్ క్లాస్ టికెట్ వేస్తా, ఇది నా డబ్బుతో, ఇది నా కమిట్మెంట్. ఇవ్వాలి ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి టొయోటా వెల్ఫేర్ కార్ వేస్తా, అది నా దగ్గర లేదు, రెంట్కి తీసుకొస్తా. సుఖంగా చల్లగా యాపిల్ పండ్లా నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి పోలీసుల దగ్గర కూర్చొని ఎఫ్ఐఆర్ని ఫేస్ చేయి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, తర్వాత జరగాల్సిన ప్రొసీడింగ్స్ లో పాల్గొను. ఏదైతే 295A ఉందో వీటితో పాటు నీ మీద వేరు వేరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని విన్నా. 12 ఎఫ్ఐఆర్లు 12, 13 అంటున్నారు. ప్రతి న్యూస్ ఛానల్ ఒక్కో రోజు ఒకటి చెప్తున్నారు. మొత్తం నువ్వే కదా. ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉంటే అన్ని ఎఫ్ఐఆర్, దాంతోపాటు నేను ఎఫ్ఐఆర్ వేస్తా. మానభంగం చేశాడు నా కుటుంబంలో వ్యక్తి అని నువ్వు చెప్పావు కదా, దట్ కమ్స్ అండర్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్. ఆ కేసును కూడా నువ్వు ధైర్యంగా మగాడ్లా అక్కడెక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఈ గడ్డ మీదకి వచ్చి ఈ దేశం గురించి మాట్లాడినప్పుడు నువ్వు నీ బయో నుంచి ఇండియా ఫ్లాగ్ తీసేస్తే ప్రస్తుతానికి నీ దగ్గర ఉండేది భారతదేశ పాస్పోర్టే కదా. ఆ పాస్పోర్ట్తో లోపలికి వచ్చి ఒక భారతీయుడు అనిపించుకో. తప్పు చేయలేదని నువ్వు దృఢంగా నమ్మితే దేశానికి రావడానికి ఏంటి నొప్పి? ఇప్పుడు సీతాదేవి అయిపోయింది కదా, ఆంజనేయ స్వామి దగ్గర వద్దాం. ఈయన చాలా మాసీన, డోసింగ్ కొంచెం గట్టిగా ఉంటే జాగ్రత్తగా రెడీగా ఉండు. నువ్వు ఆంజనేయ స్వామిని ఏమన్నావు? నువ్వు అది ఏమన్నా నేను ఇక్కడ చెప్పను, నీ క్లిప్పింగ్ కూడా వేయను. నీ ఇన్ఫాక్ట్ ఏ క్లిప్పింగ్స్ ఈ వీడియో నేను వాడదలుచుకోవట్లేదు. అంతగా వాడాల్సి వస్తే నాకు చాలా మంది చాలా రకాల క్లిప్పింగ్స్ పంపిస్తున్నారు, పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను పెడతాను. నేను నీ భాగవతం ప్రపంచం ముందు నేను యానమార్ఫిక్ ఆస్పెక్ట్ రేషియోలో సినిమా రేంజ్ చూపిస్తాను నేను. బట్ ఇప్పుడు సమయం కాదు కాబట్టి ఆంజనేయ స్వామి మాల్ నేను వేస్తే, నేనే కాదు నువ్వు బత్తాయి అంటే ఆంజనేయ స్వామి మాల్ వేసిన వాళ్ళు అంటావు. నువ్వే చెప్పు మీనింగ్ ఏంటి? బత్తాయి అంటే మీనింగ్ ఏంటి? సరే పాలిటిక్స్ అంటే అది వేరే, నీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి కూడా నీకు ధైర్యం లేదు. అన్వేష్ నేను నీతోనే మాట్లాడుతున్నా. నిజంగా నువ్వు ఆ పదం వాడదలుచుకుంటున్నావు అంటే ధైర్యంగా పార్టీల పేరు బయటకు చెప్పు. నన్ను ఇండైరెక్ట్ గా అంటున్నావు కదా ఒక పార్టీ గిట్టి అని. ఏ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం ఉంది. అది బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ అయినా, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉండే టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా చేసింది నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అంట, తప్పు అనిపిస్తే తప్పంట. ఇది నాకు ఈ గడ్డ, ఈ దేశం నాకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ. దీన్ని స్వేచ్ఛ అంటారు. ఎవరిని దూషించకుండా నా ఒపీనియన్ ని నేను బయట పెట్టడం. నువ్వేం చేస్తున్నావు మరి? నీకు ఇష్టం వచ్చినట్టు మాలేసుకునే వాళ్ళందరినీ వేలెత్తి నువ్వు చూపించేసి తర్వాత బయటకు వచ్చేసి సారీ, నేను నా ఉద్దేశం అది కాదు, నా ఫాలోవర్స్ నేను ప్రేమిస్తా అంటే నీ ఫాలోవర్స్ ఎవరైనా మాలేసుకుని ఉంటే, అసలు నీ ఫాలోవర్స్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి నువ్వు నా ఫ్యాన్ అంటున్నావు, నా వీడియోలు చూస్తా ఉంటున్నా కూడా చెప్తున్నా, మన ఫాలోవర్స్ ఎవరైనా స్వాములు ఉంటే వాళ్ళు నువ్వు అవమానించినట్టే కదా. అవునా కాదా? దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుని నిష్ఠగా బ్రతకాలి 41 రోజులు. ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం స్వామి అని సంబోధిస్తాం. మనం లోపల స్వామి ఉన్నాడని నమ్ముతాం. మనం అలాంటి స్వామి మాల నేను వేసినప్పుడు నా మీద నువ్వు పడతావా? నేను ఒకటే చెప్తున్నా, అలా స్వామికి నువ్వు రంగును ఆపాదించి ఆ రంగును నువ్వు కామెడీగా చేసి మాట్లాడి తర్వాత ఇప్పుడు సారీ అంటే సారీ ఏదో అనేసా. నేను గ్రేటర్ గుడ్కి ఏ గ్రేటర్ గుడ్కి మాట్లాడుతున్నావు నువ్వు? ఏ గ్రేటర్ గుడ్ నాకు తెలియక అడుగుతున్నా. ఆంజనేయ స్వామిని నువ్వు అన్నావు, నేను విన్నా. ఒక స్వామి భక్తుడు ఇలా చెప్తాడు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే బలి చక్రవర్తిని వామనుడు తొక్కుతాడు కదా, నామ రూపాలు మిగలకుండా చెరిగిపోవడానికి అదొక నిలువెత్తు నిదర్శనం. అది నువ్వు ఈ దేశపు దేవుళ్ళు నిన్ని మాటలు అన్న తర్వాత ఈ దేశానికి వస్తే లీగల్ గా నీ పరిస్థితి అదే అవుతుంది. నువ్వు ఏ లాయర్ నైనా పెట్టుకో, నీ మీద ఎంత ఎవిడెన్స్ బయట ఉందో తెలుసా? అది పెట్టడం నాకు ఎంతసేపు చెప్పు. సీరియస్, నేను చెప్తున్నా, నీ మీద ఉండే ఎవిడెన్స్ అంతా ఇంత కాదు. ఎన్ని డిఎమ్స్ నాకు వచ్చే తెలుసా ఆ వ్యక్తి గురించి? మీరు నమ్మరు. ధర్మం పట్ల బాధ్యత లేని మాటలు మాడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. అండ్ ఇదేదో ఒక మతానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మతానికి చిచ్చు పెట్టిన తర్వాత ఇవాళ ఈ వీడియోస్ చాలా మంది ముసల్మాన్ సోదరులు చూస్తున్నారు, క్రైస్తవ సోదరులు చూస్తున్నారు, రాస్తున్నారు కింద. ఒక క్రైస్తవుడుగా నేను ఇది ఖండిస్తున్నాను, ఒక ముసల్మాన్గా నేను ఇది ఖండిస్తున్నాను. శభాష్, మీలాంటి భారతీయులు వాళ్ళ అవసరం. సీతమ్మ వారు ప్రతి భారతీయుడికి తల్లి. ఆవిడ కథ మన మట్టి కథ, మన నేల కథ, మనం పీల్చే గాలి కథ. ఆ కథని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి నా గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ట్రాక్ రికార్డ్ ఏమైనా తప్పులు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా భయపెట్టొచ్చు, దూషించవచ్చు.
మాట్లాడొచ్చు, తర్వాత భయపడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ తెగించిన నువ్వు ఏమని బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు? ఇవాళ నేను చెప్తున్నా, నువ్వు విను. నా తమ్ముడిని నువ్వు దీంట్లో లాగుతానంటే, ఆ వ్యక్తి లాస్ట్ ఇయర్ ఒక జోక్ వేసాడు ఇంటర్నెట్లో, అది తప్పు, ఆ తప్పుని అతను తెలుసుకున్నాడు. నేను ఏ రోజు ముందుకు వచ్చి అతనికి క్షమించండి అని చెప్పి నేను అడగలేదు. లీగల్ స్టాండ్ పాయింట్ లో జరగాల్సిన కోర్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ జరిగింది. ఇదే దేశంలో, ఇదే మట్టి మీద, ఇదే భూమి మీద మేము ఉన్నాం. తప్పుకు పడాల్సిన శిక్ష పడింది. మరి నువ్వు చేసిన తప్పుకి ఏ శిక్ష పడుతుంది? దానికి నాకు సమాధానం చెప్పు. నువ్వు ఆ కథ చెప్పాలంటే ఆ కథ క్లైమాక్స్ చెప్పి, ఇప్పుడు ఈ కథ ఇంటర్వెల్ దగ్గర ఉంది కదా, దీని క్లైమాక్స్ ఏంటో నువ్వే చెప్పు. తర్వాత క్రిమినల్ బ్లాక్మెయిల్ ఇస్ అన్ ఆఫెన్స్ అనే విషయం నీకు తెలుసా? నీకు మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు పడితే నువ్వు వెనక్కి వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఏదైతే ఆ వీడియో పెట్టావో, ఆ వీడియోని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నావు. దట్స్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ క్రిమినల్ బ్లాక్మెయిలింగ్. ఎక్స్టార్షన్ అంటారు, భావ ప్రకటన స్వేచ్ఛని కర్బ్ చేయడం, ఇంటిమిడేట్ చేయడానికి ప్రయత్నించి. అది నువ్వు చేసావు కాబట్టి ఇది కూడా ఒకటి యాడ్ అవుతుంది. నా మీద నువ్వు ఏం చెప్తావు? నువ్వు ఫ్యాషన్ వీడియోలు చేశానని చెప్తావా? లేదా అవసరంలో ఉండే వాళ్ళకి 500-1000 రూపాయలు ఇచ్చానని చెప్తావా? ఏం చెప్తావు నువ్వు? నేను చెప్తున్నానుగా, పచ్చిగా చెప్పాలంటే నా బొచ్చు కూడా పీకలేవు. ఈ మాట నేను మాట్లాడకూడదు, బట్ ఆ వ్యక్తికి కొన్ని మాటలు కొన్ని విధాలుగా చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి చెప్పక తప్పలేదు అనుకోండి. నేను ఇది అన్ని మతాల వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు బత్తాయి అని చెప్పి ఒక సైడ్ వెళ్ళి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లెఫ్ట్ ఇకో సిస్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇది అందరు క్రియేటర్స్ కూడా నేను చెప్తున్న ఒక మాటలా మీరు భావించండి. మీకు లోపల భయాలు ఉంటే ఓకే, ఆ భయాన్ని అధిగమించడానికి మీరు టైం తీసుకోండి. లేదా మీరు మూవీ రివ్యూ డొమైన్లో ఉన్నా, రోస్టింగ్ డొమైన్లో ఉన్నా, ఇన్ఫోటైన్మెంట్ డొమైన్లో ఉన్నా, నాలాగా ఫ్యాషన్ డొమైన్లో ఉన్నా, టెక్ డొమైన్లో ఉన్నా, మీలో చాలా మందికి నాతో పర్సనల్గా పరిచయం లేదు. కానీ ఇవాళ మనం మాట్లాడకపోతే, బట్ అందరూ వీలైనంత మేరకు మాట్లాడండి. నాకు లెఫ్ట్ ఇకో సిస్టమ్ అయినా, రైట్ ఇకో సిస్టమ్ అయినా ఒక గౌరవం ఉంటుంది. ప్రతి దేశానికి 2 సైడ్లు ఉండాలి, 2 రకాల వాదనలు ఉండాలి. కన్జర్వేటివ్ థాట్ ఉండాలి, లిబరల్ థాట్ ఉండాలి. కానీ ఇవాళ ఈ వ్యక్తి మీ భాష మాట్లాడుతున్నాడని చెప్పి మీరు కొంచెం ఆశ్రయం ఇస్తే, రేపు పొద్దున మీకే వెన్నుపోటు పొడుస్తాడు. ఇంకో దగ్గరికి వెళ్ళి మీకు విరుద్ధంగా మాట్లాడతాడు. ఇవాళ హైందవ దేవుళ్ళని తిట్టిన ఈ వ్యక్తి రేపు ముసల్మాన్ దేవుళ్ళని తిట్టడం ఏంటి గ్యారంటీ? అందుకే మనందరం ఒక్కటవ్వాల్సిన టైం ఇదే. ఈ దేశంలో ఏ దేవుణ్ణి తిట్టడానికి స్థానం ఉండకూడదు. ఆ వ్యక్తి అంటుంది మన రాముని, మన సీతని, మన ఆంజనేయ స్వామిని లోపల. అందుకని నేను చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా, గట్టిగా, సౌండ్ వినబడేలాగా, ప్లేసెస్కి రీచ్ అయ్యేలాగా మనం మాట్లాడాలి. ఇవాళ అందుకే ఏం మాట్లాడినా కూడా సీతమ్మ వారి టాపిక్ని సైడ్ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. డోంట్ గెట్ క్యారీడ్ అవే. లోపల ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు, నిజం మన వైపు ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడేది సమస్య లేదు, ఎవరికి భయపడేదే లేదు. అడిగినంత యుద్ధం ఇవ్వాల్సిందే. నా తమ్ముడు గురించి, నా కుటుంబం గురించి మాట్లాడతావా? మేము ఫేస్ చేస్తాం, లీగల్గా మాట్లాడదాం. బట్ నువ్వు సీతాదేవి గురించి మాట్లాడిన దానికి ఏది రిపర్కర్షన్? ఇది అడగండి. తను ఏం మాట్లాడినా ఇవాళ ఈ టాపిక్ అంటే రేపు వేరే టాపిక్ అంటాడు. కానీ నువ్వు సీతమ్మ వారి గురించి మాట్లాడిన దానికి ఏది రెస్పాన్స్? సారీ చెప్పడం కాదు, దాని ఎఫ్ఐఆర్స్ ఫేస్ చేయి. భారత గడ్డ మీదకి రా, లీగాలిటీని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, దెన్ విల్ టాక్ అని చెప్పండి. ఏమంటారు జాగ్రత్తగా? దెన్ వి విల్ టాక్. దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఇది ఎవరైనా. అండ్ వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నాను కదా, సిపి సజ్జనార్ సార్కి బిగినింగ్ లో నేను చెప్పిన క్లిప్ మాత్రమే మీరు కట్ చేసి ఎక్కడ వాడతారో వాడుకోండి. ఆ క్లిప్ కి యూ హ్యావ్ ఆల్ రైట్స్. మంచి హ్యాష్ ట్యాగ్ కూడా సెట్ చేద్దాం. నీట్ గా తగులుకుంటే గట్టిగా తగులుకోవాలి. ఏదో లైట్ గా అట్లా టచ్ చేసి వచ్చేయడం కాదు. ఎలా తగులుకోవాలంటే, నేను చెప్పాను కదా, ఈ డైనోసార్ గడితో ఎందుకు పెట్టుకున్నాను అని ఫీల్ అవ్వాలి. ఆ రేంజ్ లో తగులుకుందాం. హ్యాష్ ట్యాగ్ ముఖ్యం, కింద రాయండి నీట్ గా, అందంగా, స్మూత్ గా. లెటర్స్ అది మీరే చెప్పండి. సరే, మరి నెక్స్ట్ నువ్వు వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి ఉండే రిప్లైతో కలుద్దాం మనం. నా సైడ్ తప్పులేదు. నువ్వు ఎన్ని పట్టుకున్న అటు తిరిగి మసిపూసి మారేడిగా చేస్తావు, అందరికి ఇప్పుడు అర్థమైపోయింది. ఎవరిని దూషించలేవు. దూషిస్తే నిన్ను చెప్పుతో కొడతారు. అది నేనే అవ్వాల్సిన అవసరం అంటే, రేపు నువ్వు ఫారెన్లో ఎక్కడైనా తిరుగుతున్నా కూడా నువ్వు మాట్లాడిన మాటలు జనాలకు తెలుసు కదా, వినే ఉంటారు కదా. మరి చూసుకో, మరి నా గురించి ఎంత మాట్లాడినా అటు తిరిగి 3-4 వీడియోల కన్నా నువ్వు ఎక్కువ చేయలేవు. కాబట్టి చూద్దాం ఇది ఎక్కడ వరకు వెళ్తుందో. నేను మాత్రం రెడీగా ఉన్నాను. నీ గురించి మాట్లాడడానికి ఒక వెబ్ సిరీస్ తీయొచ్చు, 5 సీజన్లు పెట్టి, స్ట్రేంజర్ థింగ్స్ లా వస్తుంది అది. అంత ఫుటేజ్ ఉంది నీ మీద. ఇంత ఫుటేజ్ ఎలా ఇచ్చావు జనాలకు నాకు కూడా అర్థం కావట్లా. ఆ ఫుటేజ్తో కలుద్దామంటే చెప్పి రెడీగా ఉన్నా. తాడో పేడో, నువ్వో నేను, ఇక్కడో అక్కడో, మళ్ళీ ఇక్కడ అక్కడ అంటే 2 భారతదేశంలోనే ఉండాలి. ధైర్యంగా రా, లోపలికి రా. నీకు మంచి వెల్ఫేర్ కార్ ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గర. నువ్వు ఏ ఎయిర్పోర్ట్ అయినా చెప్పు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విజయవాడలో దిగుతావా, తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో దిగుతావా, అది నీ ఇష్టం. అది టికెట్ అయితే నేను కొడతా, వెల్ఫేర్ లో డీజిల్ కూడా సుఖంగా వేసేసుకుని పంజాగొట్టకెళ్ళు. నేను టీవీలో కూర్చొని లైవ్ చూస్తాను. నేను ధైర్యం ఉందంటే ఇచ్చేయి. ఏమంటా మరి, రేపు మాడేసుకుందామా? ఇది ఆడియన్స్కి నేను చెప్తున్నా, మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్. సరిగ్గా విను, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.